సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి కాంట్రాక్టు కార్మిక సంఘం ఎనలేని పోరాటం చేస్తుందని ఆర్జీ2 బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ బుర్ర తిరుపతి పేర్కొన్నారు. ఈ మేరకు ఐటింగ్లైన్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో వివిధ ఏరియాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. హైపవర్ కమిటీ వేతనాలతో పాటు ఇతర హక్కులు సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఈ మధ్యకాలంలోనే సింగరేణి కాంట్రాక్టు కార్మిక కేంద్ర అధ్యక్షునిగా నియమితులైన బుర్ర తిరుపతిని కాంట్రాక్టు కార్మికులు యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ ప్రకాష్, సన్నారావు, శాంసన్, కొండ సత్యనారాయణ, సంపత్, శ్రీనివాసరావు, అలవేని శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, చంద్రశేఖర్, చింతల తిరుపతి, ఇమాం, తోట రమేష్, రాజు, రఫీక్ కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవన్లో జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా కేంద్ర అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. పై నాయకత్వం నా మీద నమ్మకం కొద్దీ ఏ బాధ్యత అయితే నాకు అప్పచెప్పిందో చూతా తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కార్మిక వర్గం కోసం పనిచేస్తారని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి కార్మిక హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర కమిటీలకు హామీ ఇస్తూ, ఈ పదవి రావడానికి అనేక మంది నా మిత్రులు చాలా కాలం నుండి నా వెంట ఉండి నన్ను నడిపించినటువంటి నా సోదరులకు కూడా అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జాతీయ ఎగ్జిక్యూటివ్ కేంద్ర కమిటీలో ఏకగ్రీవంగా మా కేంద్ర నాయకత్వం వాసిరెడ్డి సీతారామయ్య గారు, పొరిమి రాజ్కుమార్ గారు, 11 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఏకగ్రీవంగా బుర్ర తిరుపతి అన్న గారికి అధ్యక్ష పదవి రావడానికి కృషి చేసినారు. తను కూడా గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి కార్మిక వర్గంలో పోరాటం చేసుకుంటూ పోరాటమే ఊపిరిగా ఉండి తిరుపతి అన్నకు ఏ పోటీ లేకుండా అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి తను ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలుగా కార్మిక వర్గానికి నమ్మకంగా పనిచేసి ఇప్పటికీ చూపించిండు, ఇంకా చూపించగలుగుతాడు. కాబట్టి మేము ఆర్జీ2 బ్రాంచ్ తరఫున మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మా సోదరుడు మన డివిజన్ నుంచి ఈ 11 ఏరియాలకు అధ్యక్షుడు కావడం మన గర్వకారణంగా. అదేవిధంగా ఆర్జీ2 కానీ రీజనల్ విజయంలో కూడా ఉన్న సోదరులకు ఇంకా అందుబాటులో ఉంటాడు. అట్లనే 11 ఏరియాలో కూడా అదేవిధంగా పనిచేసి రేపు కార్మిక వర్గానికి ముందు భవిష్యత్తులో అసంఘటిత కార్మిక వర్గానికి ముందు నడిపే నావగా ఈ తెలంగాణ బిడ్డగా పెద్దపల్లి జిల్లాకు రావడం మనం అందరం అదృష్టంగా భావిస్తున్నాం.